హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం క్రీస్తునందు 10 సౌకర్యముల గురించి మాట్లాడుకుందాం. క్రీస్తునందు 10 సౌకర్యములు. నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. దేవుడు, రెండు కలిపి చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, ఈ దేవుడైన యెహోవాను నేనే. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. హల్లెలూయా, ఆమేన్. చూడండి, 10 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు దేవుని యొక్క నిత్యమైన మార్పు లేని నియమాలు. నూతన సృష్టి యొక్క సత్యము వీటిని విస్మరించలేదు, కానీ వీటిని నెరవేర్చింది. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా చూసుకున్నట్లయితే అవి క్రీస్తునందు సౌకర్యములు. క్రీస్తునందు ఆయన సౌకర్యములు. చూడండి, మీ నాయకుడు ఈ యొక్క ప్రతి ఆజ్ఞను నెరవేర్చడానికి మీకు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఎంత గొప్ప శుభవార్త! చూడండి, మీలోనున్న ఆత్మ వాటిలో ప్రతి ఆజ్ఞను నెరవేర్చేటట్లు చేస్తున్నది. కాబట్టి మీరు కష్టపడని అవసరం లేదు. శతాబ్దాల నుంచి ఈ యొక్క ప్రతి ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రజలు ఎంతగానో కష్టపడుతున్నారు, ప్రజలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నెరవేర్చిన క్రీస్తులోనికి మీరు వచ్చినప్పుడు మీ ప్రాణమునకు శాంతి వచ్చింది. ఇప్పుడు ఆయన నియమాలను పాటించడంలో మీరు ఆనందిస్తారు. క్రీస్తునందు ఆయన ఆజ్ఞలు మీకు కష్టసాధ్యములు కావు. చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం చేయకూడదు అంటుంది. సువార్త మీరు చేయలేరు అంటుంది. అయితే మీరును దేవుడిని ఇరువురును కలిసి మేము చెయ్యము అని చెప్పవచ్చు, ధైర్యముగా చెప్పవచ్చు. త్రియేక దేవుడు మీ మర్త్య శరీరంలో నివసించుచు ప్రతి ఆజ్ఞను ఆయన నెరవేరుస్తాడు. మీరు ఆయనకి సహకరించాలంతే. చూడండి, ఈ ఆజ్ఞలన్నీ కూడా ప్రేమ అనే ప్రాముఖ్యమైన ఆజ్ఞలో పొందుపరచబడి ఉన్నవి. మీరు దేవునిని మానవుని ప్రేమిస్తే దేవునిని మీరు బాధపరచరు, అలాగే మీ పొరుగు వానికి కూడా మీరు హాని చేయరు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మీ ఆత్మలో కుమ్మరించబడినది. అన్ని ఆజ్ఞలను నెరవేర్చే యొక్క ప్రేమ మీ ఆత్మలో ప్రోక్షించబడినది. చూడండి, 10 ఆజ్ఞలు ఫలములతో వ్యవహరిస్తుంటే సువార్త మాత్రం వాటి మూలములతో వ్యవహరిస్తుంది. సీనాయి పర్వతము పై నుండి 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు కలువరి గిరిపై నుండి దేవుడు 10 సౌకర్యములను మనకిస్తున్నాడు. వినండి, ఆ 10 సౌకర్యములు ఏంటో చూద్దాం. మొదటిది, ఈ లోకము నుండి అలాగే ఈ లోక అధిపతి నుండి విడిపించిన దేవుడను నేనే. మీరు అపవాదికి భయపడక వాడిని ఎదిరించి గద్దించి పడవేసి వాడిని మీ కాళ్ళ కింద అనగద్రొక్కెదరు. రెండవది, మీరు మీ చేతి పనులను దొంగలించే ఆత్మలను, లోకమును, సామర్థ్యమును వాటిని మీరు సేవించరు, అలాగే మీరు వాటికి సాగిలపడరు, వాటిని ఆరాధించరు. మూడవది, నా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపరు, కానీ నా నామమును మీరు స్తుతిస్తారు. రోగులను స్వస్థపరుస్తారు, దెయ్యములను వెళ్ళగొడతారు, భాషల్లో మాట్లాడతారు, జరుగును గాక అని మీరు పలుకుతారు. నాలుగవది, విశ్రాంతి దినమును మీరు జ్ఞాపకం ఉంచుకుంటారు, ఎందుకంటే మీ జీవితము విశ్రాంతి దినముననే మొదలైంది. నా పనులన్నీ కూడా నేను సమస్తమును ముగించాను కనుక మీరు ఇప్పుడు నా విశ్రాంతిలో మీరు ప్రవేశించిరి. నిత్యమైన విశ్రాంతి జీవితం, ఆశీర్వాదం, పరిశుద్ధపరచబడిన జీవితము మీరు అనుభవిస్తారు. అలాగే నా ఆత్మ యొక్క శక్తి, అద్భుత శక్తి మీలో ఉన్నది కనుక అందరికంటే మీరు ఉన్నతంగా పనిచేస్తారు. ఐదవది, ఒకసారి ఐదవది చూద్దాం. ఐదవది ఏంటంటే, మీకు క్షేమం కలుగునట్లు
దీర్ఘాయుష్మంతులుగా మీరు ఈ భూమి మీద ఉండాలంటే మీ తల్లిని తండ్రిని మీరు గౌరవించాలి. యేసు యొక్క ఆత్మ మీలో ఉన్నది కనుక మీరు మీ తల్లిని, మీ తల్లిదండ్రులను, అలాగే ఇతరులకు కూడా మీరు లోబడతారు. 6వది, మీరు మీ ఆలోచనలోనూ, మీ ప్రవర్తనలోనూ, మీ క్రియల్లోనూ మీరు హత్య చేయరు. మీరు హంతకులు కాదు, జీవం ఇచ్చేవారు. జీవన సుగంధమును వెదజల్లుచు ఇతరులను మీరు జీవములోకి మీరు నడిపిస్తారు. ఆది నుండి, మొదటి నుండి హంతకుడుగా ఉన్న అపవాది నుండి మీరు విడిపించబడ్డారు. మీరెవరిని ద్వేషించరు. నిత్యమైన దేవుని యొక్క ప్రేమ మీలో ఉన్నది. 7వది, మీ హృదయంలో మీరు వ్యభిచరించరు. ఒక స్త్రీని మోహపు చూపుతో మీరు చూడరు. ఎందుకంటే మీరు మీ శరీరమును, దాని ఇచ్చలను, దాని కోరికలను మీరు సిలువ వేసి ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి మీలో ఉన్నది కనుక మీ శరీర క్రియలను మీరు చంపివేస్తారు. మీపై పాపమునకు ఎటువంటి అధికారం కూడా లేదు. 8వది, మీరు దొంగలించరు కానీ ఇస్తారు. సంతోషముగా ఇచ్చినట్లు దేవుని యొక్క కృప మీకు అనుగ్రహించబడినది. జీవమునిచ్చు దేవుడు మీలో జీవించుచున్నాడు కనుక మీరు ఇతరుల కొరకు ప్రాణం పెడతారు. 9వది, మీరు ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం అనేది పలుకరు, కానీ ప్రేమతో సత్యమును మీరు పలుకుతారు. దయగలిగి కరుణ హృదయులై ఒకరి కొరకు ఒకరు క్షమించుచు, ఒకరి కొరకు ప్రార్థించుచు, మరొకరి కొరకు మీరు వారి బాధల్లోనూ శ్రమల్లోనూ మీరు పాలుభాగస్తులవుతారు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును పట్టియే మీరు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమని మీరు పలుకుతారు. 10వది, మీ పొరుగు వాని దేనినైనా మీరు ఆశింపక ఆత్మ వరములనే మీరు ఆశించెదరు. మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది కనుక మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన దేని మీదనైనా కూడా మీ మనసును పెట్టకండి. క్రీస్తునందు మీరు సమస్తం చేయగలరు గనక సంతోషించండి.